భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. కబంధ రాక్షసుని హస్తాలు ఖండించిన వీరులారా, మీరిరువురు ఎవరు? నిజం మాత్రమే చెప్పండి. ఎందుకంటే జగత్తులో కేవలం ఇరువురు వీరులకే నా హస్తాల్ని ఖండించగలిగే శక్తి ఉంది. ఎవరా ఇరువురు వీరులు? శ్రీరాముడు, అతని అనుజుడు లక్ష్మణుడు. ఓ రాక్షసుడు అయ్యుండి నీకు రామలక్ష్మణుల గురించి ఎలా తెలుసు? వాస్తవానికి నేను రాక్షసుని కాను. స్థూలశిరుడనే ఒక ఋషి శాపం వల్ల నేను రాక్షసుడిగా మారాను. శ్రీరామచంద్రుడు తన సోదరుడు లక్ష్మణునితో పాటు తన భార్య సీతను వెతుకుతూ ఇక్కడికి వస్తారని ఆయనే నాకు తెలియజేశారు. అప్పుడు వారు నా సుదీర్ఘమైన హస్తాలను ఖండించి తన హస్తాలతో నా శరీరాన్ని అగ్నికి ఆహుతి చేస్తారన్నారు. ఆ విధంగా నాకు శాప విమోచనం కలుగుతుందన్నారు. నువ్వే గనక రాముడివై ఉంటే నాకు నిజం చెప్పు. నేను నీ భార్య సీత గురించి మహత్వపూర్ణమైన సూచన ఇవ్వాలి. మేము రామలక్ష్మణులమే. నా సహధర్మచారిణి గురించి ఆ మహత్వపూర్ణ సూచన ఏమిటి? మాకు తెలిసినది కేవలం అతడు రావణుడనే రాక్షసుడని, నా భార్య సీతను అతడే ఎత్తుకు వెళ్ళాడని. అయితే అతను ఎక్కడ ఉంటాడో, అతని పూర్వాపరాలు ఏమిటో మాకేమీ తెలియవు. మీకేమైనా తెలిసి ఉంటే దయచేసి ఆ వివరాలు పరిపూర్ణంగా మాకు తెలియచేయండి. ఇప్పుడప్పుడే చెప్పలేను. నా ఈ రాక్షస శరీరం శాపజనితం. ఋషి శాపం వల్ల నా సుందర శరీరంతో పాటు నా దివ్య జ్ఞానం రెండూ కోల్పోయాను. మీరు నన్న గోతిలో పడద్రోసి నా ఈ శరీరాన్ని దహనం చేస్తే అప్పుడే నా వాస్తవిక గంధర్వ రూపం తిరిగి నాకు ప్రాప్తిస్తుంది. మిమ్మల్ని సజీవంగా ఎలా దహనం చెయ్యగలం? ఓ రాఘవేంద్ర, ఇందువలన నీకు ఎలాంటి దోషమూ కలగదు. బ్రహ్మవరాల కారణంగా నేను శస్త్రప్రయోగానికి చనిపోవటం జరగదు. అందుచేత ఒకే ఒక మార్గం. ఆ ఋషి స్థూలశిరుని కథనం ప్రకారం అగ్నిలో నన్ను దహనం చేస్తేనే నేను ఈ వికట శరీరం నుంచి విముక్తి పొంది నా అసలు శరీరాన్ని పొందగలుగుతాను. ప్రస్తుతం నా వద్ద దివ్య జ్ఞానం లేదు. శాప కారణంగా నా జ్ఞానం విజ్ఞానం రెండూ నశించిపోయాయి. మహా అద్భుతంగా ఉంది కదా. అయితే ఇది సత్యం.
ధను అనే గంధర్వుడను నేను. ఈ వికృత రూపానికి ముందు నేను మహాబల పరాక్రమశాలిని. ఎంత అందగాడినంటే ఇంద్ర సూర్య చంద్రుల్లా నా శరీరం కడు రమ్యంగా తేజోమయంగా ఉండేది. అయితే నేను కౌతుకవశాన భయంకర రాక్షస రూపాన్ని ధరించి ఋషుల్ని మునుల్ని భయపెట్టేవాణ్ణి. అలా నాకు ఆనందం లభించేది. ఒక రోజున స్థూలశిరుడనే ఒక తేజస్వి అయిన మహర్షి అడవిలో కనిపించాడు. ఆయన శక్తి గుర్తించక నేను ఆయన్ని చాలా హింసించాను. ఆయన కోపావేశంలో ఆ క్షణాన్నే ఉదకాన్ని చేతిలో పోసుకుని అగ్నిని సాక్షిగా తీసుకుని నన్ను ఘోరంగా శపించారు. మేం నిన్ను శపిస్తున్నాం. ఈ భయంకర రూపం ఇకపై నీకు శాశ్వతంగా నిలుస్తుంది. ఇక నువ్వు రాక్షసుడిగానే జీవించు. ఈ శాపం నుంచి నాకు విముక్తిని ప్రసాదించమని నేను ఆయన పాదాలపై వాలిపోయి క్షమ వేడుకున్నాను. దానికి వారు ఏమన్నారంటే, మా శాపం విఫలం కానేరదు. అయినా మేము నీపై దయదలిచి చెబుతున్నాం. శ్రీరామచంద్రుడు తన అనుజుడు లక్ష్మణుడితో ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన నీ 2 సుదీర్ఘ బాహువుల్ని ఖండించి తన హస్తాలతో దహనం చెయ్యడం జరిగితేనే మళ్ళీ నీ సుందర రూపం, నీ దివ్యజ్ఞానం నీకు లభిస్తాయి. ఒకసారి నేను ఇంద్రునితో యుద్ధానికి తలపడ్డాను. నేను దీర్ఘజీవిత వరప్రసాదం పొందిన కారణంగా ఆయన నన్ను చంపలేకపోయాడు. అయితే ఇంద్రుని యొక్క వజ్రాయుధం వల్ల నా శిరస్సు, నా 2 కాళ్ళు నా కబంధంలోకి అణిగిపోయాయి. అప్పటి నుండి ఈ గాయం ఇలా కబంధంగానే ఉండిపోయింది రామా. నా సుదీర్ఘమైన బాహువులతోనే అడవిలోని పశుపక్షాదులను పట్టుకొని తిని జీవించగలుగుతున్నాను. ఓ రామా, నాపై కృప చూపించు. దయతో నన్ను ఈ శరీరం నుంచి విముక్తుణ్ణి చేయి. సూర్యాస్తమయం లోపలే నన్ను ఈ గోతిలో పడద్రోసి నాకు దహన సంస్కారం చేయి. అప్పుడు నేను ఒక మహాపురుషుని గురించి, మీకు సహాయపడే వ్యక్తి గురించి వివరంగా చెప్తాను. తప్పకుండా. లక్ష్మణ, నువ్వు గొయ్యి తవ్వి చితిని సిద్ధం చేయి. తమ ఆజ్ఞాగ్రజ. రాఘవేంద్ర, తమరు ధన్యులు. తమ కరుణాదృష్టి కారణంగా నేను పూర్వంలా నా సుందర శరీరాన్ని తిరిగి పొందగలిగాను. ఇప్పుడే నేను నా దివ్య జ్ఞానంతో చూడగలిగింది మీకు విన్నవిస్తాను. రావణుడు దేవతల కోశాధ్యక్షుడైన మహాగంధర్వుడు కుబేరుని అనుజుడు, పులస్య బ్రహ్మ పౌత్రుడు, ఋషి విశ్రుని పుత్రుడు. బ్రహ్మ నుంచి వరాలు పొందిన రావణుడు దిగ్విజయుడైనాడు. అతడు దానవులందరికీ సార్వభౌముడు. తమ భార్య సీతను తీసుకుని దక్షిణ దిశగా వెళ్ళాడు. అతడు వెళ్ళగలిగినంత దూరం నా దృష్టి వెళ్ళలేకపోతున్నది. అయితే నేను చూడగలిగినంత తమకు విన్నవించగలను. మీరు దక్షిణ వైపుకు వెళ్ళగా పరమవీరుడు వానర ప్రభువు అయిన సుగ్రీవుడు కనిపిస్తాడు. ఆయన మీకు స్నేహితుడై మహాసాధ్వి సీతమ్మను వెతకడంలో మీకు సహాయపడతాడు. సుగ్రీవుడు ఈ సమయంలో ఋష్యముఖ పర్వతంపై నివసిస్తున్నాడు. మీరు వెంటనే అతని దగ్గరకు వెళ్ళండి. అతనితో స్నేహం చేయండి. దివ్య దృష్టితో చూస్తున్న
చివరకు మీరు రావణునిపై విజయం సాధిస్తారు. మరి ఋష్యముఖ పర్వతానికి వెళ్ళాలంటే ఏమిటి మార్గం? తమరు పశ్చిమ దిశగా వెళితే దక్షిణ ప్రాంతపు అనేక పర్వతాలను నదులను దాటగా పంపా సరోవరం అనే ఒక సుందర సరోవరం దగ్గరికి చేరతారు. అక్కడ మహాముని మాతుంగుని ఆశ్రమం ఉంది. ఆయన తపోబల ప్రభావం వల్ల ఆశ్రమం దగ్గరకు మీరు చేరగానే మృగాలు తమంతట తాము హింసావృత్తిని మానివేస్తాయి. మాతంగు ముని ఇప్పుడు లేరు. అయితే వారి పరమ శిష్యురాలు మహా తపస్విని శబరి ఇంకా అక్కడే ఉంది. ఆమె తన గురువు ఆజ్ఞ ప్రకారం తమ రాక కోసం ఎదురుచూస్తూ ఉంది. తమనే దైవంగా భావించి నిత్యం మిమ్మల్ని పూజిస్తుంది. మీరామె వద్దకు వెళ్ళగానే మహాబలుడు సుగ్రీవుని దగ్గరకు వెళ్లేందుకు ఆమె మీకు మార్గాన్ని వివరిస్తుంది. ఓ రామ, తమకు శుభం కలుగుతుంది. మీకు తప్పక విజయం లభిస్తుంది. ఇక నాకు అనుమతి ప్రసాదించండి. మహాత్మా, తమకు తమ అభీష్టం నెరవేరుతుంది. योगिनी परम तपस्विनी शबरी मातनी श्रीरामुडु नीदरि చేరునని తెలిపేనే మాతంగముని. నీ దర్శనమెప్పుడో నీ దర్శనమెప్పుడిస్తావయ్యా రామయ్య, నీ దర్శనమెప్పుడిస్తావయ్యా రామయ్య, నీ రాకకై శబరి ఇన్నాళ్ళు వేచినదయ్యా, నీ రాకకై శబరి ఇన్నాళ్ళు వేచినదయ్యా. నీ కోమల పదములు గాయాలే కారాదని, ఈ కుసుమాలన్నీ నడిచే దారిని పరిచే, ఆ మధుర ఫలాలు ఆ మధుర ఫలాలు నీ కొరకెన్నో దాచి, ఆ మధుర ఫలాలు నీ కొరకెన్నో దాచి, నీ రాకకై శబరి ఇన్నాళ్ళు వేచినదయ్యా, నీ రాకకై శబరి ఇన్నాళ్ళు వేచినదయ్యా. శ్రీరామచరణములే శబరికి ప్రాణములే, ప్రభు దర్శనమైతే శబరికి అదే భాగ్యం. రఘురాముడి ప్రాణం రఘురాముడి ప్రాణం అతనికి బ్రతుకంకితము, రఘురాముడి ప్రాణం అతనికి బ్రతుకంకితము. నీ రాకకై శబరి ఇన్నాళ్ళు వేచినదయ్యా, నీ రాకకై శబరి ఇన్నాళ్ళు వేచినదయ్యా. నీ దర్శనమెప్పుడో నీ దర్శనమెప్పుడిస్తావయ్యా రామయ్య, నీ దర్శనమెప్పుడిస్తావయ్యా రామయ్య, నీ రాకకై శబరి ఇన్నాళ్ళు వేచినదయ్యా, నీ రాకకై శబరి ఇన్నాళ్ళు వేచినదయ్యా.
నా రామ, నా రామ. వద్దు వద్దు మహాత్మా, తమరు ఈ పువ్వులను తొక్కకండి. వీటిని రాముడి కోసం పరిచాను. ఓసి పిచ్చిదానా, నువ్వు ప్రతిరోజు ఈ విధంగా దారిలో పువ్వులు పొరుస్తున్నావు. ఆ శ్రీరాముడు ఇప్పుడే వచ్చేస్తున్నట్టు ఇలా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు? శ్రీరాముడు వచ్చాడా? ఇప్పటి వరకు రాలేదు. రాముడు తప్పక వస్తాడు, వస్తాడు. మా గురుదేవులు మాతంగముని యొక్క వాక్కులెప్పుడూ నిష్ఫలం కావు. అందుచేత ప్రతిదినం ప్రతి క్షణం ఆయనకు స్వాగతం ఇచ్చేందుకు నేను సిద్ధంగా ఉంటాను. అనుకోకుండా రాముడు ఇదే సమయానికి వస్తే ఏమనుకుంటాడు? ఈ బిల్లురాలికి మాకు స్వాగతం ఇవ్వడం తెలియదా అని. ఆ కారణంగా మాపై కృప చూపండి. ఆమెను ఇబ్బంది పెట్టకండి. పదండి, మనం మరో మార్గం గుండా వెడదాం. రండి. రామా, నాకప్పుడప్పుడు అనిపిస్తుంది ఈ బిల్లురాలు పిచ్చిదైపోతుందా అని. కావచ్చు. అయితే ఒక సంగతి మరవకూడదు. భక్తికి ఉన్మాదానికి నడుమ ఎక్కువ భేదం కానరాదు. సంసారిక దృష్టితో చూస్తే భక్తులు పిచ్చివాడలా గోచరిస్తారు. శబరి మహాతపస్విని. ఆమెకు సిద్ధులు లభించాయి. మనకు ఆమె సిద్ధులలో అహంకారం దేశమాత్రమైనా లేదు. అదే నిజమైన భక్తికి నిదర్శనం. అవును గురుదేవ. ఆహా, తీయగా ఉన్నాయా? బాగున్నాయా? వీటిని ప్రశంసించడానికి పదాలు లేవు మాత. ఇన్నేళ్ల తర్వాత నాకు అనిపిస్తున్నది మాత కౌసల్య చేత్తో నాకు తినిపిస్తున్నట్టు. లక్ష్మణ, ఇంత మధుర ఫలాలు సాక్షాత్తు ఆ భగవానుడికి కూడా లభించవు. ఇదంతా నా పరమగురుదేవుల మతంగుని శక్తి ప్రభావం. వారి తపోబల ప్రభావ కారణంగా నా మతంగవనంలోని పుష్పాలెన్నడూ వాడవు. ఏళ్ల తరబడి తాజాగా ఉంటాయి. ఈ ఆశ్రమం నలుదీసెలా సమస్త ప్రాణులు తమ హింసావృత్తిని వదిలివేసి సుఖంగా ఉంటాయి. మా పూజ్య గురుదేవులు కూర్చునే చోటు, వారి చరణాల వద్ద ఈ అరణ్యంలో సింహాలు, సాధు జంతువులు ఒకే నదిలో కలిసి నీళ్లు తాగుతాయి. ఆయన పరలోక వాసులై అనేక వత్సరాలైంది. పూర్వం గురుదేవులు కూర్చుని ధ్యానం చేసినటువంటి ఆ పవిత్రాసనం ఎంతో తేజస్సుతో ఒక ప్రకాశించే కాంతిపుంజంలా ఉంటుంది. ఎంత పవిత్రమై ఉంటుందా స్థానం! ఎంత అదృష్టవంతురాలవమ్మా! అంతటి పరమగురువుకి సేవ చేసే భాగ్యం పొందిన మాతవు. ఆ సేవల పుణ్యమే నేడు తమ దర్శన భాగ్యం దొరికింది. ఓ రామా, సాక్షాత్ భగవంతుడు దర్శనం వల్ల మా అనేక జన్మల పుణ్యం ఈనాడు దక్కింది. తమరెప్పుడు చిత్రకూటానికి వచ్చారని తెలిసిందో ఆనాటి నుంచే గురుదేవుల ఆశ్రమంలో మునులతో దివ్య విమానంలో స్వర్గధామం చేరుకున్నారు. వారు నాకున్న భక్తి భావానికి ఆనందించి నాపై విశేష కృప చూపి నన్ను కుటీరంలోనే ఉండాలని ఆదేశించారు. ఒకనాడు శ్రీరాముడు లక్ష్మణుడితో సహా నీ కుటీరానికి తప్పక అతిథిగా వస్తాడు. నీవతన్ని దర్శించిన వెంటనే నీ భక్తికి తగిన ఫలం లభిస్తుంది. తరువాత నా సన్నిధికి వచ్చేయన్నారు. మేమిక్కడికి వస్తామని వారికి తెలుసా? అవును ప్రభు, గురుదేవులు అన్నారు, శ్రీరాముడు తన భార్యను వెతుక్కుంటూ ఇక్కడికి వస్తాడు. ఆయనకు మహాబలశాలి సుగ్రీవుని వద్దకు వెళ్లే మార్గం తెలియచేయాలి. సుగ్రీవునితో చెలిమి చేయడం వల్ల అవశ్యం విజయం లభిస్తుంది.
సీతాసహితంగా ఆనందంగా అయోధ్యకు వెళతారన్నారు. ఇది మాత్రం సత్యం ప్రభు. తమతో ధను అనే గంధర్వుడు చెప్పింది నిజం. నేను దాన్ని సమర్థిస్తున్నాను. మాకు ఈ సమాచారం అందించి మీ పరమగురువు ఆశీర్వాదం అందించినట్టు అనిపిస్తుంది నాకు. దయచేసి ఆ మహాబలశాలి సుగ్రీవుల వద్దకు ఎలా వెళ్ళాలో చెప్పండి. ఏమీ తెలియనట్టు అడుగుతున్నారా ప్రభు? అయితే చెప్తాను. ఇక్కడి నుంచి ముందుకు వెళితే పంపా సరోవరం అనే ఒక సుందర సరోవరం కనిపిస్తుంది. దాని దక్షిణ తీరమున ఋష్యముఖ, మలయాద్రి అనే 2 పర్వత శిఖరాలు గోచరిస్తాయి. సుగ్రీవుడు తన 4 మంత్రులతో అక్కడే ఉంటున్నాడు. వారిలో చిరపరిచిత భక్తుడు హనుమంతుడు కూడా ఉన్నాడు ప్రభు. అతని ద్వారా సుగ్రీవును కలుసుకోండి. తమ ద్వారా సుగ్రీవుని అభీష్టం నెరవేరి తీరుతుంది. తమరు ఇచ్చిన ఆశ్వాసాన్ని మీ ఆశీర్వాదంగా భావిస్తున్నాను మాత. ఇక మీరు మాపై విశేష కృపతో మీ పరమ పూజ్యులైన గురుదేవులను ఎక్కడ పూజించేవారు ఆ పవిత్ర స్థాన దర్శన భాగ్యం కలిగిస్తే మా జీవితం ధన్యమవుతుంది. నిస్సందేహంగా తమరా స్థానాన్ని చూడాలి ప్రభు. మా గురువు గారి తపోవేదిక చూడదగినది. రండి, ఆ స్థానం దర్శన యోగ్యం ప్రభు. పిచ్చేయండి, పిచ్చేయండి. రండి రండి ప్రభు. చూడు లక్ష్మణ, ఒక మనిషి స్వార్థపరిసీమలు లంఘించి పరమార్థ భూమిలో తపస్సు చేస్తే ఆయన శక్తిలో ఎంతటి తీక్షణత ఉంటుందో చూడు. ఈ ఋషిపుంగవుడు ఈ సత్వప్రదేశంలో వెలిగించిన అహింసా ధర్మజ్యోతి వెలుగులో వత్సరాలు గడిచినా ఇంకా తేజస్సును కోల్పోలేదు. మహాముని, తమరెక్కడ ఉన్నా మమ్మ ఆశీర్వదించండి. మేము కర్తవ్య పరమార్థ మార్గంలో దృఢ విశ్వాసంతో ముందుకు సాగాలి. మాత, తమ గురువుల సాక్షాత్ దర్శన భాగ్యాన్ని మాకందించిన అనుభూతి కలిగింది. మాటలలో మేము కృతజ్ఞత తెలియచేయలేము. ఇక వెళ్ళడానికి మాకు అనుమతినివ్వండి. ఆజ్ఞ సమస్యకొస్తే తమరే నాకివ్వాలి రాఘవేంద్ర. దానికంటే ముందు తమ భక్తి, తమ జ్ఞానాన్ని నాకివ్వాల్సి ఉంటుంది. మాత, మాకు తెలిసింది కేవలం ఒక్కటే. భగవంతుని దృష్టిలో కులం, మతం, జ్ఞానం, ధర్మం, జాతి, గుణం, చాతుర్యం అనే వాటికి వేటికి విలువలేదు. ఆయన కేవలం భక్తి బాంధవ్యాన్నే బంధంగా భావిస్తారు. ఇక మీరు పరమసిద్ధికి, భక్తికి పరాకాష్ఠ వంటి వారు. మీకు నేనేం జ్ఞానాన్ని ఇవ్వగలను? అలా కాదు ప్రభు. గురువుగారి ఆదేశం ఇది. తమ చరణ సేవ చేయటం ద్వారా భక్తిని, తమ ముఖారవిందం నుంచి భక్తి జ్ఞానాన్ని పొందమన్నారు. ఓ రామా, నీచ కులంలో ఉత్పన్నమైన నేను ఈ శరీరాన్ని విడిచేందుకు ఆజ్ఞ ఇచ్చే ముందు నాకు భక్తి జ్ఞానం ప్రసాదించండి ప్రభు. మాత, మా గురువుల ద్వారా తమ అనితర భక్తిని గురించి విన్నాను. నా హృదయంలోని మాట చెప్తున్నాను. తమరు నన్ను ఆశీర్వదించండి.